Hello students, welcome back to our channel TS MSET Telangana MSET by PC Stream 2025 కి సంబంధించి ఏదైతే బి ఫార్మసీ, ఫార్మ్ డి, బయోటెక్నాలజీ, బయోమెడికల్, ఫార్మాసిటికల్ ఇంజనీరింగ్ సంబంధించి మనకి ఇక్కడ ఫైనల్ ఫేజ్ ఆఫ్ సీట్ అలాట్మెంట్ అయితే మనకు ఈ రోజు అయితే రిలీజ్ కావడం జరిగింది. ఆఫ్టర్ ఇక్కడ ఫైనల్ ఫేజ్ లో సీట్ వచ్చిన స్టూడెంట్స్ కావచ్చు, అదే విధంగా ఫస్ట్ ఫేజ్ లో సీట్ వచ్చిన స్టూడెంట్స్ కావచ్చు అన్నమాట. ఒకసారి ఆన్లైన్ లో సెల్ఫ్ రిపోర్టింగ్, అదే విధంగా ఇక్కడ ట్యూషన్ ఫీ పేమెంట్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మీరు అందరూ అనమాట నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఇక్కడ మీకు ఏ కాలేజ్ సీట్ వచ్చిందో ఆ కాలేజ్కి వెళ్ళి మీరు రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది ఫిజికల్ గా. ఓకే, మరి ఇక్కడ ఫిజికల్ కి రిపోర్టింగ్ సంబంధించి అంటే కాలేజీలో జాయిన్ అవ్వడానికి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏమేమి తీసుకువెళ్ళాల్సి ఉంటుంది అని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియో తరపు నుంచి ఇన్ డీటెయిల్ గా. తప్పకుండా ప్రతి ఒక్క విద్యార్థి ముందుగా వీడియోకి అయితే లైక్ చేయండి, ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని మీకు ఈ విధంగానే కంప్లీట్ గైడెన్స్ అయితే వస్తూ ఉంటాయి మీకు సీట్ వచ్చి కాలేజ్కి వెళ్ళేంత వరకు. ఓకే స్టూడెంట్స్, ఇక్కడ వీడియోలో అన్నమాట డాక్యుమెంట్స్ లిస్ట్ అయితే మీకు చెప్తా ఉంటాను కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా ఎన్నో చూడండి. ఇక్కడ ఏదైతే ఏ ఒక్క డాక్యుమెంట్ మిస్ అయినా కానీ మీకు అయితే ప్రాబ్లం అయితే ఉంటుంది అనమాట. మన వీడియోస్ వచ్చేసి టోటల్ గా మనకు షార్ట్ కట్ లోనే పాయింట్ టు పాయింట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక 20 నిమిషాలు 30 నిమిషాలు నేను సాగదీయని వీడియో అనమాట. వీడియోస్ అనమాట చిన్న ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మీరు ఎండ్ వరకు చూస్తేనే ఎటువంటి డాక్యుమెంట్ అయితే మిస్ అవ్వరు. ఇన్ కేసు డాక్యుమెంట్ మిస్ అవుతే మనకు అడ్మిషన్ అయితే ప్రాబ్లం అవుతూ ఉంటుంది కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. స్టూడెంట్స్, ఇక్కడ ఏదైతే మనకు మీకు ఫస్ట్ ఫేజ్ లో సీట్ వచ్చినా సరే, అదే విధంగా ఫైనల్ ఫేజ్ లో సీట్ వచ్చినా సరే, మీరు అందరూ అనమాట వన్స్ ఇక్కడ ఆన్లైన్ లో పేమెంట్ కట్టేసి సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సెల్ఫ్ రిపోర్టింగ్ చేసిన తర్వాత మీరు అందరైతే ఫిజికల్ రిపోర్టింగ్ చేయడానికి చాయిస్ అయితే ఉంటుంది. ఓకే, ఇక్కడ చూడండి మనకు ఈ రోజు మనకు అలాట్మెంట్ వచ్చింది కాబట్టి ఇక్కడ ఎవరైతే ఫైనల్ ఫేజ్ స్టూడెంట్స్ సీట్ వచ్చిన స్టూడెంట్స్ అందరూ కూడా పేమెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీ సెల్ఫ్ రిపోర్టింగ్ త్రూ వెబ్సైట్ వచ్చేసి మనకు 21st మనం ఉంటాం. ఓకే, ఈ రోజు నుంచి రేపు వరకు టైం ఉందన్నమాట. ఒక 2 days ఆఫ్ టైమింగ్ లో మీరు అందరూ అనమాట మరి మీకు ఏ కాలేజ్ సీట్ వచ్చిందో ఆ కాలేజీకి ఆన్లైన్ లో ట్యూషన్ ఫీ పేమెంట్ కట్టేయాలి, అదే విధంగా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. సెల్ఫ్ రిపోర్టింగ్ చేసిన తర్వాత ఇక్కడ మీరు అందరూ జాయినింగ్ రిపోర్ట్ కావచ్చు, అదే విధంగా పేమెంట్ ట్రాన్సాక్షన్ రిసిప్ట్ కావచ్చు, అదే విధంగా అలాట్మెంట్ ఆర్డర్ కావచ్చు అనమాట వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఆ తర్వాత మీరు అందరూ అనమాట ఫస్ట్ ఫేజ్ లో సీట్ వచ్చిన స్టూడెంట్స్ కావచ్చు, అదే విధంగా ఫైనల్ ఫేజ్ లో సీట్ వచ్చి సెల్ఫ్ రిపోర్టింగ్ కంప్లీట్ చేసుకున్న స్టూడెంట్స్ కావచ్చు అనమాట. అందరూ వచ్చేసి ఇక్కడ మనం ఫిజికల్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. సార్ వెరిఫై చేయండి. ఫిజికల్లీ రిపోర్టింగ్ ఎట్ అలాటెడ్ కాలేజ్ వచ్చేసి మనకు 22 అక్టోబర్ నుంచి 23 అక్టోబర్ వరకు అయితే మనం అందరం ఇక్కడ మరి మీకు ఏ కాలేజ్ సీట్ వచ్చిందో ఆ కాలేజ్కి వెళ్ళి ఫిజికల్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. అంటే ఫిజికల్ రిపోర్టింగ్ ఈజ్ నథింగ్ బట్ మీకు వచ్చినటువంటి కాలేజ్లో మీరు మీ డాక్యుమెంట్స్ ఇచ్చేసి జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. ఓకే, అదే విధంగా మరి ఇక్కడ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏమేమి ఉన్నాయి స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇందులో ఏ ఒక్క డాక్యుమెంట్ మిస్ అయినా చాలా ప్రాబ్లం అవుతుంది కాబట్టి అందరైతే స్కిప్ చేయకుండా ఇన్వైట్ చేయండి. ఓకే, ఫస్ట్ డాక్యుమెంట్ వచ్చేసి మీకు సంబంధించినటువంటి ఆర్ఓసి ఫామ్ కావాల్సి ఉంటుంది. ఇక్కడ మనం సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మీకు అందరికి ఆర్ఓసి ఫామ్ ఇచ్చినారు కదా, ఆ యొక్క ఆర్ఓసి ఫామ్ కావాల్సి ఉంటుంది. అదే విధంగా సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్ వచ్చేసి మీకు సంబంధించినటువంటి అలాట్మెంట్ ఆర్డర్ కావాల్సి ఉంటుంది. అదే విధంగా థర్డ్ డాక్యుమెంట్ వచ్చేసి మీకు సంబంధించినటువంటి ఏదైతే జాయినింగ్ రిపోర్ట్ అనమాట. మీరు ఇక్కడ ఆన్లైన్ లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేస్తారు కాబట్టి సెల్ఫ్ రిపోర్టింగ్ చేసిన తర్వాత మీకు అందరికి జాయినింగ్ రిపోర్ట్ వస్తుంది కాబట్టి ఖచ్చితంగా జాయినింగ్ రిపోర్ట్ కావాల్సి ఉంటుంది. అదే విధంగా దీంతో పాటు మీకు సంబంధించినటువంటి ఏదైతే ట్యూషన్ ఫీ పేమెంట్ కడతారు కదా ఆన్లైన్ లో కట్టినటువంటి పేమెంట్ రిసిప్ట్ అనమాట. ఓకే, ఫీ పేమెంట్ ట్రాన్సాక్షన్ రిసిప్ట్ అయితే కావాల్సి ఉంటుంది. ఓకే, ఈ యొక్క మోస్ట్ ఇంపార్టెంట్ 4 డాక్యుమెంట్స్ అనమాట. ఈ డాక్యుమెంట్స్ తో పాటు మీకు సంబంధించినటువంటి ఈ ఎపిసెట్ ర్యాంక్ కార్డ్ కావచ్చు, హాల్ టికెట్ కావచ్చు, ఆధార్ కార్డ్ కావచ్చు, ఎస్ఎస్సి ఎస్ఎస్సి మెమో కావచ్చు, అదే విధంగా ఇంటర్మీడియట్ మెమో అనమాట. ఓకే, ప్రతి ఒక్క డాక్యుమెంట్ అయితే వైజ్ అయితే మీరు క్యారీ చేయాల్సి ఉంటుంది. ఓకే, అదే విధంగా ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ చూడండి 6th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు మీకు సంబంధించిన స్టడీ సర్టిఫికేట్స్ ఈజ్ నథింగ్ బట్ మీకు సంబంధించిన స్కూల్ బోనోఫైడ్స్ అనమాట. అంటే 6th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు మీకు సంబంధించిన బోనోఫైడ్స్ కావాల్సి ఉంటుంది. అదే విధంగా ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ మీకు సంబంధించిన ఇంటర్మీడియట్ యొక్క ఒరిజినల్ టీసీ కావాల్సి ఉంటుంది. అదే విధంగా ఇన్కమ్ సర్టిఫికేట్ కావాల్సి ఉంటుంది. అదే విధంగా ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అన్నమాట. ఇక్కడ ఓసీ క్యాండిడేట్స్ ఇక్కడ అండర్ ఈడబ్ల్యూఎస్ కోట కింద ఎలిజిబిలిటీ ఉంటే మీకు సంబంధించిన ఈడబ్ల్యూఎస్ ఇన్కమ్ సర్టిఫికేట్ కావాల్సి ఉంటుంది. అదే విధంగా క్యాస్ట్ సర్టిఫికేట్ కావాల్సి ఉంటుంది. అదే విధంగా రెసిడెన్స్ సర్టిఫికేట్ కావాల్సి ఉంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మీకు సంబంధించిన పేరెంట్ మీ పేరెంట్స్ వచ్చేసి గవర్నమెంట్ జాబ్ చేస్తుంటే వాళ్ళకి సంబంధించిన ఎంప్లాయ్ సర్టిఫికేట్ కూడా కావాల్సి ఉంటుంది. ఓకే, దీంతో పాటు ఇక్కడ మైనార్టీస్ అనమాట. మైనార్టీ స్టూడెంట్స్ ఉన్నట్లయితే ఇక్కడ మీకు సంబంధించిన ఏదైతే ఎస్ఎస్సి టీసీలో 10th క్లాస్ టీసీలో మైనార్టీ స్టేటస్ ఎస్ అంటే మైనార్టీ స్టేటస్ కంటైనింగ్ ఎస్ ఉన్నట్లయితే మీకు సంబంధించిన టీసీలో మీకు అవసరం లేదు. ఎస్ఎస్సి సంబంధించిన టీసీ మీరు సబ్మిట్ చేస్తే సరిపోతుంది. లేదు మా దగ్గర ఎస్ఎస్సి టీసీలో మాకు మైనార్టీ లేదు స్టేటస్ అన్నట్లయితే మీరు అందరూ అనమాట రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి ఇక్కడ మైనార్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, అదే విధంగా
నెక్స్ట్ ఇక్కడ స్పెషల్ కేటగిరీ స్టూడెంట్స్ అనమాట మీకు సంబంధించి ఏదైతే మీ యొక్క కేటగిరీ సంబంధించి డాక్యుమెంట్ కావాల్సి ఉంటుంది. లైక్ ఏ విధంగా అంటే పిహెచ్ వాళ్ళైతే ఇక్కడ పిహెచ్ సంబంధించి సర్టిఫికేట్ కావాల్సి ఉంటుంది. అదే విధంగా నెక్స్ట్ ఇక్కడ క్యాప్ అయితే క్యాప్ సంబంధించిన సర్టిఫికేట్ కావాల్సి ఉంటుంది. అదే విధంగా నెక్స్ట్ ఇక్కడ మీరు ఎన్సీసీ అయితే ఎన్సీసీ సంబంధించిన సర్టిఫికేట్ కావాల్సి ఉంటుంది. స్పోర్ట్స్ అయితే స్పోర్ట్స్ సంబంధించిన సర్టిఫికేట్ అయితే కావాల్సి ఉంటుంది అనమాట. ఓకే, ఈ యొక్క ప్రతి ఒక్క డాక్యుమెంట్ అనమాట ఒరిజినల్ డాక్యుమెంట్ తో పాటు చూడండి, ఒరిజినల్ డాక్యుమెంట్ తో పాటు ఇక్కడ 3 సెట్స్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ ఖచ్చితంగా మీరు అందరూ ఫాలో చేయాల్సి ఉంటుంది అనమాట. అంటే 3 సెట్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ అందరూ అయితే ఆ ఒరిజినల్ డాక్యుమెంట్ తీసుకెళ్ళాలి. 3 సెట్స్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ మీరు క్యారీ చేయాల్సి ఉంటుంది ఇక్కడ అడ్మిషన్ ప్రాసెస్ లో. ఓకే, అదే విధంగా దీంతో పాటు ఇక్కడ మనం అడ్మిషన్ అవ్వడానికి వెళ్తున్నాం కాబట్టి మీరు అందరూ కూడా ఈ యొక్క ఫిజికల్ రిపోర్టింగ్ ప్రాసెస్ లో 15,000 నుంచి 25,000 వరకు అయితే మీరు అందరూ క్యారీ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ అడ్మిషన్ ఫామ్ మనం ఫిల్అప్ చేసేటప్పుడు అమౌంట్ అయితే మనం పే చేయాల్సి ఉంటుంది కాలేజ్ లోపల. అదే విధంగా నెక్స్ట్ ఇక్కడ జాయినింగ్ ఫీజ్ అని ఉంటుంది. అదే విధంగా కోర్స్ రిజిస్ట్రేషన్ ఫీ అని ఉంటుంది. అదే విధంగా లైబ్రరీ ఫీజు కావచ్చు, జేఎన్టీ ఫీజు కావచ్చు. ఈ విధంగా మనకు ఫీజు అయితే మనం కట్టాల్సి ఉంటుంది అనమాట మీకు. కాబట్టి అందరూ అయితే మాక్సిమం గా 15,000 నుంచి 25,000 వరకు అయితే క్యారీ చేయండి యొక్క అడ్మిషన్ ప్రాసెస్ లో. ఓకే స్టూడెంట్స్, ఇవన్నమాట ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అనమాట. ప్రతి ఒక్కరు అనమాట చెప్పినటువంటి డాక్యుమెంట్స్ అందరూ క్యారీ చేయాల్సి ఉంటుంది. ఈ డాక్యుమెంట్స్ మీరు క్యారీ చేస్తేనే మీకు సంబంధించిన ఏదైతే కంప్లీట్ గా అడ్మిషన్ అయితే కంప్లీట్ కావడం జరుగుతుంది. విత్ ఫీజు అనమాట, ఫీజు కూడా క్యారీ చేయాలి. ఓకే, ఇదన్నమాట కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఈ వీడియో తరపు నుంచి మీకు అన్ని అయితే క్లారిటీ ఇచ్చినాను. రిగార్డింగ్ దిస్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి కామెంట్ బాక్స్ లో కామెంట్ తెలియజేయండి. ఓకే స్టూడెంట్స్, ఇదన్నమాట ఇన్ఫర్మేషన్ ఈ వీడియో తరపు నుంచి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.